ఇది చాలా హాట్ గురు. గుడ్ మార్నింగ్ హైదరాబాద్. మీరు వింటున్నారు హలో హైదరాబాద్. ఏమయ్య అపరావ్? నేను బాలకృష్ణాడి సార్. నువ్వు బాలకృష్ణ అయితే నేను చిరంజీవనా? నువ్వు అపరావ్, ముందు ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యా. నా ప్రోగ్రామ్ కి ఇంకా టైం ఉంది, మీరు టెన్షన్ పడకండి సార్. ఇది చాలా ఓవర్ గురు. బ్రేక్ఫాస్ట్ లో బ్రెడ్ జామ్ తింటూ రేడియో మిర్చి వింటూ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్న హాట్ హైదరాబాదీస్ కి మధుమతి చెప్పే ట్రాఫిక్ టిప్. ఏమ్మా ట్రాఫిక్ ఇన్ఫర్మేషన్ ఏంటి? పంజగుట్లో ట్రాఫిక్ జామ్ అయింది సార్. కుక్కట్పల్లిలో జక్కాస్ గా నడుస్తుంది. నిన్న కూడా ఈ మాట చెప్పావు. నేను చెప్పింది నిన్నటిదే సార్. ఏంటమ్మా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ప్రోగ్రామ్ లో నాకు వచ్చే కాల్స్ గుర్తొచ్చి వాళ్ళు చేసే ఎక్స్ట్రాలు తలుచుకుంటే నవ్వగట్లేదు నాన్న. మరీ అంత ఇబ్బందిగా ఉంటే వేరే జాబ్ ఏదైనా చూసుకోవచ్చు కదమ్మా. ఏ జాబ్ కెళ్ళినా ఇలాంటి ఇబ్బందులు తప్పవు నాన్న. ఏ జాబ్ కెళ్ళినా కాదు, ఎక్కడికి వెళ్ళినా ఇవి తప్పవు. ఎవరండి మీరు? ఇప్పుడు చూడు చూడు చూడు, ఎందుకు చూస్తారు? ఎందుకు చూస్తారు? ఈ వాడు నిన్ను వేసేస్తాను, కంట్లో కాల్ చేస్తాను. ఏరియాలు కనిపిస్తే పెట్రోల్ పోసి తగలడిస్తాను. దుర్గా సార్, డ్రెస్ ఎక్కడ కొన్నాడో తెలుసుకో. ప్యాటర్న్ బాగుంది, నాకు బాగా సూట్ అవుతుంది. ఎందుకయ్యా వచ్చి రాగానే పెంట మీద రాయేసావు? అయిపోయింది సార్, వాళ్ళ అమ్మాయిని తెలియక. ఆ మాట ఆడినాడంటే నీ పీకెట్టుకొని కొరికేస్తాడు. ఇప్పుడు నేనే ఉన్నాను సార్. అమ్మాయి వాళ్ళ అమ్మాయి కాదు, అతను చేసుకోబోయే అమ్మాయి. ఊర్లో ప్రతి ఓడి కళ్ళు మన మధు మీదే, ముఖ్యంగా నీ వాయిస్ మీదే. గుడ్ మార్నింగ్ మావయ్య. గుడ్ మార్నింగ్. అక్కడికి అల్సిషన్ కుక్కలు కాపాడుకుంటున్నాను, బట్ ఎన్నాళ్ళు. అందుకే ఈ ఎదవల నోర్లు ముయించాలంటే వెంటనే మనం పెళ్లి చూసుకోవాలి మధుడా. తనకింకా కోర్స్ బ్యాలెన్స్ ఉంది కదరా. ఏంటి కోర్స్? ఒంటి మీద ఏజ్ కనపడకుండా ఉండాలని ఏదో ఎక్సర్సైజ్ అని చేస్తున్నాను. ముఖ్యంగా మొహం మీద ముడతలు రాకుండా చేసే ఎక్సర్సైజ్ ఎంత కష్టమో తెలుసా? ముడతలు రాకుండా ఎక్సర్సైజా? ఎలా మోయా? ఎలా అంటే ఇలా పావు గంటకు ఒక్కసారి చేయాలి. అలా చేస్తే ముడతలు రావా? కొత్తవి రావు. మరి పాతవి? నువ్వు నోరు మోయరా. ఏంటి బావా, మేమేదో చిన్న పిల్లలం, 90 అనుకుంటాం, కానీ మీరు పెద్దోళ్ళు. మీకు మాత్రం మధు వెడ్స్ బాబ్జీ అన్న బోర్డు చేసుకోవాలని లేదా? అది కాదురా. ఇప్పుడు అది కాదురా. ఏంటి అది కాదురా? పాప చదువు కోసం అని చెప్పి ఉన్న ఈ ఫ్లాట్ ని కూడా బ్యాంక్ లో తగ్గట్టు పెట్టావు. వాళ్ళని ఆప్లెక్ చేస్తున్నాను. మీరే కదండి వాళ్ళ ఇంటి మీద కలిగి రచ్చుకోటారు. సారీ సారీ సారీ, యంగ్ బ్లడ్ కదా ఆవిడదా. నీ బాధ నాకు అర్థమైంది మావయ్య. పెళ్లితే ఉని చెప్పు, 3 ముళ్ళేస్తే 3 సెకండ్లో అయిపోతుంది. కానీ నాకు నీ మీద ఫీలింగ్ రాకుండా చేసుకుంటే నువ్వు లైఫ్ అంతా సఫర్ అవ్వాలి. అందుకే ఆ ఫీలింగ్ త్వరలోనే నీ మనసు డోర్ బెల్ కొట్టాలి. బాయ్ బాయ్ అంకల్. బాయ్ బాయ్ మధు. ఏంటి నాన్న అలా చూస్తున్నావు? నువ్వు ఇలా అవ్వడానికి కారణం వాడని తెలిసి కూడా ఎలా నవ్వుతూ మాట్లాడుతున్నానన్నా? అక్కడ బతకడం కోసం రేడియో జాకీగా నటిస్తున్నాను, ఇక్కడ నన్ను నేను కాపాడుకోవడం కోసం వాడి దగ్గర నటిస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఆఫీసర్స్. ఐఎమ్ గ్లాడ్ టు జాయిన్ యూ గైస్. థ్యాంక్స్ ఫర్ ద ఫ్లవర్స్. ఇవాళ నుంచి మనం కలిసి పనిచేయబోతున్నాం. జిన్నాబాయ్ ఎటువంటి హార్డ్ కోర్ క్రిమినల్ మనందరికీ తెలిసింది. అతని గురించి ప్రత్యేకంగా మీకు చెప్పక్కర్లేదు. మొన్న రీసెంట్ గా జరిగిన ఆపరేషన్ లో మన కళ్ళ ముందు ఆఫీసర్ చనిపోతే మనం ఏమీ చేయలేకపోయాం. రియలీ ఇట్స్ ఎ డిస్గ్రేస్ టు డిపార్ట్మెంట్. ఆ టీమ్ ని లీడ్ చేసిన సిఐ బాబ్జీ ఎక్కడ? ఏంట్రా దుర్గా, ఈ డీసీపీ రాగానే నా మీద పడ్డాడు. ఎంక్వైరీ ఏంటండి? గుడ్ మార్నింగ్ సార్. మిస్టర్ బాబ్జీ, ఆ రోజున అందరి గన్స్ లోనూ ఫుల్ రౌండ్స్ అయిపోయినాయి. మీ గన్ లోంచి ఒక్క బుల్లెట్ కూడా ఫైర్ అవ్వలేదు. ఎనీ రీజన్? మన వాళ్ళంతా డైరెక్ట్ గా ఆ గ్రూప్ ని అటాక్ చేస్తుంటే నేను వేరే రూట్ లో వెళ్ళి వెనక నుంచి ఫైర్ చేసి గ్రూప్ ని కన్ఫ్యూజ్ చేద్దాం అనుకున్నాను సార్. జిన్నాబాయ్ మట్కన్నాకి ఇద్దరు ఒకే గ్రూప్ కదా, వాళ్ళిద్దరి మధ్య క్లాష్ ఎందుకు వచ్చినట్టు? వాడొట్టి ఎదవా సార్. జిన్నాబాయ్? అయ్యో అతను గోల్డ్ సార్, మట్కనాకి ఎదవా సార్. ఇప్పుడు మీరు ఒకరిని చెరదీసి దారి చూపిస్తే ఆడు మిమ్మల్ని లెక్క చేయకపోతే మీకు కాల్దా? చిన్నభాయ్ మట్కా నాయక్కి ఇక్కడ బిజినెస్ అంతా అప్పచెప్పి జాగ్రత్తగా చూసుకోమని ముంబై వెళ్ళిపోయాడు. ఈ రాస్కిల్ జిన్నాబాయ్కి హ్యాండ్ ఇచ్చాడు. పద్ధతి అంటది. జిన్నాబాయ్ మీద మీకు సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టుంది. అయ్యో లేదు సార్, మీరు అనవసరంగా నన్ను అనుమానిస్తున్నారు సార్. దుర్గా సార్, నేను ఎలాంటి వాడిని చెప్పరా సార్? సాటి లేని సారు మా బాబుజీ సార్. లా అండ్ ఆర్డర్ బేస్ చేసుకుని కోర్టు సంపాదించిన మహోన్నత వ్యక్తి. అది కాదు. చెప్తాను. అసలు ఈయనకి ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు సార్. ఎంటైర్ డిపార్ట్మెంట్ లోనే ప్రాపర్టీస్ లో నంబర్ 1. అది కాదురా. అదే అత్తాపూర్ లో 20 ఎకరాల పొలం ఉందండి. అంతే కదండి సార్. మియాపూర్ లో 3 అంతస్తుల బిల్డింగ్ ఉందండి. శంషాబాద్ లో 3000 గజాల సైట్ ఉంది సార్. అంతేకాదు సార్, జూబ్లీస్ లో పెద్ద బిల్డింగ్ ప్లస్ షాపింగ్ కాంప్లెక్స్. కరెక్ట్ చెప్పానా? అయితే మీ బాబ్జీ చాలా రిచ్ అన్నమాట. అవును సార్. పిల్లలు ఉన్నారా? ఇంకా పెళ్లి కాలేదు, స్టిల్ బ్యాచ్. ఓకే మిస్టర్ బాబ్జీ, మీ అవసరం అయినప్పుడు పిలుస్తాను. యు మే లీవ్. నా సంగతి సరేనండి, ముందు ఆఫీసర్ సంగతి చూడండి. పైన పెట్టని చూపించి కింద మసాలా నూనె రకంలో ఉన్నాడు. జాతకాలు మారిపోతాయి. ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. నా జాతకని ఎవడో